భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొందూరు మండలంలో రెల్లిగడ్డకు వరద భారీగా రావడంతో తాడివలస గ్రామంలో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. మరోవైపు రెల్లిగడ్డ వరద ఉధృతికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జిలపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం శ్రీకాకుళం జిల్లా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి వంశధార, నాగానదితో పాటు ఇతర గడ్డలు, వాగులు, వంకలకి విపరీతంగా వరద పోటెత్తడంతో మొత్తం యొక్క ప్రాంతం అంతా కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గత 3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ భారీగా వరద నీరు, ఏదైతే వర్షం సంబంధించిన నీరు రావడంతో అన్ని గ్రామాలు, లోతట్టు గ్రామాలన్నీ కూడా నీటి మునుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం సంతకవిటికి వెళ్లేటటువంటి ప్రధాన రహదారి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలోకి వెళ్ళినటువంటి ప్రాంతము. అలాంటి 2 జిల్లాల మధ్యన ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి. ప్రధాన రహదారులన్నిటి కూడా నీటిలోనే ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం నీటిలో ఉండడంతో యువతల నుంచి అవతల కూడా వెళ్లకుండా పూర్తిగా రాకపోకలు అయితే నిషేధం విధించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 2 రోజుల నుంచి వర్షాలతో పాటు ఒకవైపు పైనుంచి వస్తున్నట్టు వంశ అటు మధ్య వలస సంబంధించిన నీటితో పాటు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళంతా ఈ రెల్లిగడ్డకు భారీగా వస్తుండటంతో మొత్తం మనం చూస్తున్నాం పెద్ద వాగుల మారినటువంటి పరిస్థితి విపరీతమైన వేగంతో మొత్తం వెళ్తుంది. దీంతో అటువైపు సుమారు సంతకవిటి మండలానికి వెళ్లాల్సిన 50 గ్రామాల వరకు ఇటువైపు వెళ్లాల్సినటువంటి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ నుంచి పొందూరు మండలం, ఆంధ్రవలసగా మండలాల మీదుగా ఈ యొక్క ఏదైతే రెల్లిగడ్డ ప్రవేశిస్తుంది, ఈ రెల్లిగడ్డ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి. వందలాది ఎకరాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి అయితే మనం ప్రజేస్తున్నాం. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అవుతున్నారు. సొంత గ్రామాలకి, బయట ఊర్లకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి ధైర్యంతో కొంతమంది మనం చూస్తున్నాం. వాళ్ళందరూ వస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. మరోవైపు మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నాగావళికి కానీ, వంశధారికి కానీ, ఇటు మడ్వలస ప్రాజెక్టు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుంటూ భారీగా వరద వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మరో 2 రోజుల పాటు కూడా ఇంతే వర్షాలు భారీగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరంతా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు 2 రోజుల నుంచి కూడా నీళ్లలో నానినటువంటి అనేక ఇల్లు ఉన్న పరిస్థితులు, వాటన్నిటిని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గోడలు కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు మరో 2 రోజుల పాటు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. హెవీ రైన్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. భారీగా ఒకే దగ్గర ఎక్కువ వర్షం పడుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాల వారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కానీ బయటికి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వందలాది ఎకరాలు నీటి మునిగిన పరిస్థితుల్లో వీటన్నిటికీ ఏదైతే పంట నష్టం ఉందో, పంట నష్టాన్ని అయితే క్యాలిక్యులేట్ చేయాలని ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే జిల్లాధికారులకు ఆదేశించారో, దానికి సంబంధించి వరద తక్కువ ముఖం పట్టాక దీని యొక్క ఎంత నష్టం ఉందనే దానిపై అయితే ఒక క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కేవలం సూర్యతో పాల్గొంటే శ్రీకాకుళం జిల్లా.